నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ నేస్తం. మనము డైలీ రొటీన్ ఒక షెడ్యూల్ అనేది పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. అదేంటి ప్రతిదానికి ఒక బుక్లో రాసుకోవాలా, షెడ్యూల్ అంటే ఏంటి అని మీరు అనుకోవచ్చు. కానీ మనము ఈ టైంకి ఇది చేయాలి అనేది ఖచ్చితంగా బుక్లో రాసినట్టే మన మైండ్లో ఉండాలండి. మనం మార్నింగ్ మనకు ఎంతో బిజీ షెడ్యూల్ ఉంటుంది. లేవడము, ఇల్లు ఊడ్చుకోవడమే కావచ్చు, ముగ్గులు వేసుకోవడమే కావచ్చు, పూజ చేయడము, పిల్లలకి బాక్సులు రెడీ చేయడము, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి హస్బెండ్కి అయితే బాక్సెస్ వాళ్ళకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడము, మళ్ళీ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్నాక్ ప్రిపేర్ చేయడం. అంటే జస్ట్ ఒక్కొక్క పనిని మనం ఒక 1 minute చెప్పొచ్చు. కానీ అవన్నీ చేయడానికి బ్యాక్గ్రౌండ్ చాలా వర్క్ ఉంటుందండి. దానికి మనం మార్నింగ్కి ఏమేమి చేసుకుంటే బాగుంటుంది, సులువుగా మన డే అనేది బాగా రన్ అవుతుందని దానికి నైట్ కూడా ఉంటుందండి. నేను నైట్ అయితే కౌంటర్ టాపు, గ్యాస్, సింక్ అంతా క్లీన్ చేసేసి మార్నింగ్ సంబంధించిన ఏమైనా నానబెట్టేటివి ఉంటే నానబెట్టుకోవడం, పప్పులు రుబ్బుకోవడం ఉంటే రుబ్బుకోవడము, అలాగే ఫ్రూట్స్ ఉంటాయి సాల్ట్ వాటర్ వేసి కడిగి పక్కన పెట్టుకోవడం, లేదా ఏదైనా కర్రీస్ ముందు రోజే ప్రిపేర్ చేయాలనుకుంటే అలా ప్రిపేర్ చేసుకోవడము, అవన్నీ చేసుకొని గిన్నెలన్నీ కడిగేసి డిష్ వాషర్లో పెట్టేటివేమో డిష్ వాషర్లో పెడతానండి. నేను ఈ ఒక 10 days నుంచి వాము వాటర్ని రెగ్యులర్గా తీసుకుంటున్నానండి. మనకు తెలుసు కదా, కడుపులో ప్రాబ్లం ఉన్నా కానీ ఇండైజెషన్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నప్పుడు వాము తీసుకోమని చెప్తారు. సో అలా కాకుండా మనకు ఆ ప్రాబ్లంతో కొంతకాలంగా సఫర్ అవుతున్నాం అనుకోండి, ఇలా 15 days 20 days దాకా రెగ్యులర్గా తీసుకుంటే చాలా మంచిదండి. సో అది నేను నైట్ ఖచ్చితంగా నానబెడతానండి. మార్నింగ్ బ్రష్ అవ్వగానే జస్ట్ వడబోసుకొని తాగేయచ్చండి. గిన్నెలు నేను మార్నింగ్కి బాక్సెస్కి మిగిలినవి కడిగాను కదండి. మిగిలిన అంటే స్టీల్వి, గాజువి, పింగానివి ఏమైతే ఉంటాయో అవి నేను డిష్ వాషర్లో పెడతానండి. చాలా బాగా క్లియర్ అవుతాయి. మీకు ఫుల్ వీడియో కావాలంటే ఛానల్లో ఉందండి. ఒకసారి చెక్ చేయండి. మీరు కూడా మీకు ఎలా ఉందో తెలుస్తుంది. మనకు మేడ్స్తో ప్రాబ్లం అయ్యి మనం చేసుకోలేక నాకు చాలా బ్యాక్ పెయిన్ ఇష్యూ అండి. మేడ్స్ కూడా టైంకి కరెక్ట్గా రాకపోయేసరికి నేను ఆ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయలేక నేను నా మిషన్ తీసుకున్నానండి. ఇది తీసుకొని కూడా లాక్డౌన్కి ఉందండి. 6 years కంప్లీట్ అయిపోయింది మేకి. ఇప్పుడు ఈ సంవత్సరం మే 6th 6 years కంప్లీట్ అండి. ఇప్పటి వరకు ఏ ఇష్యూస్ లేకుండా చాలా బాగా రన్ అవుతుందండి. ఈ టబ్లో మేము గిన్నెలన్నీ, ప్లేట్స్ అన్ని, బౌల్స్ అన్నీ అందులో నానబెట్టేసి ఉంచుతాను. మార్నింగ్ అంటే నైట్ పెట్టేస్తాం అనమాట. మార్నింగ్ అన్నీ తీసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. మీకు ఎవరికైనా కొనాలని అనుకుంటే బాష్ డిష్ వాషర్ అయితే తీసుకోవచ్చండి. నేను ఆ ఫుల్ వీడియో లింక్ నేను దీంట్లో కూడా ఇస్తాను. ఆ లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. అలాగే మా పిల్లలకి పులుసు అంటే చాలా ఇష్టం అండి. వాళ్ళు ఏ పులుసైనా తింటారనమాట. నేను కాకరకాయ పులుసు కాబట్టి ముందు రోజు చేశానండి. మిగిలిన ఏదైతే నేను మార్నింగే చేస్తాను. ఇది పులుసు కొంచెం బెల్లం వేసి చేస్తాను. పిల్లలకి అలా చాలా ఇష్టం అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మీరు బాక్స్ ఖాళీ చేసేసి వస్తారు మీ పిల్లలు. అలాగే వంకాయ కర్రీ అంటే కూడా ఇష్టము. నేను ఈరోజు వాళ్ళకి నచ్చినవి 2 బాక్సులలో కొద్దిగా రైసే పెట్టానండి. ఒకవేళ మీ పిల్లలు రైస్ ఇష్టపడుతున్నారు అంటే వాళ్ళకి నచ్చిన కర్రీస్ని తప్పకుండా పెట్టండి. ఇంటికి వచ్చిన తర్వాత మనకు నచ్చిన ఏమన్నా పెట్టినా కూడా ఈజీగా తింటారండి. బాక్స్లో వాళ్ళకి నచ్చినవి మోస్ట్లీ పెట్టడానికి ట్రై చేయండి. మీ పిల్లలు ఎలా తింటారు అనే దాన్ని బట్టి. ఇంకొకటి ఫ్రూట్స్ వాళ్ళకి ఏదో ఒక టైంలో వారంలో 2-3 రోజులైనా ఫ్రూట్స్, అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా ఇవ్వండి. నేనైతే డ్రై ఫ్రూట్స్ని మండే, వెనస్డే 2 రోజులు నానబెట్టిస్తానండి. ఎందుకంటే ఇంతకుముందు అయితే అసలు అలవాటు అయ్యేది కాదు, వాళ్ళు తినలేకపోతుండే. ఎప్పుడు చూసినా కానీ అవి వెనక బాల్కనీలో, చెట్లలో, ఎక్కడ సోఫా సెట్స్ కింద, బెడ్ కింద, కిటికీలో నుంచి బయటికి బాల్కనీలోకి విసిరేవాళ్ళండి. సో నేను అప్పటి నుంచి నా ముందే కూర్చోపెట్టుకొని డ్రై ఫ్రూట్స్ ఇలా ఇచ్చి తినమని చెప్తున్నానండి. అక్కడ ఉండి 2-3 ఎక్కువ క్వాంటిటీ కాకుండా తినేసి నా ముందే తినమని చెప్తున్నాను. అలా ట్రై చేయండి. ఫ్రూట్స్ ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే వాళ్ళు స్నాక్స్కి ఎక్కువ ఇష్టపడతారు కదండి. స్నాక్స్ పెట్టే ముందు ఫ్రూట్స్ ఇచ్చి ఇవి తిన్నాక స్నాక్స్ పెడతామని చెప్పండి. అలాగే ఆకుకూరలు కనుక ఇష్టపడకపోతే వాళ్ళు, ఈ సీజన్ కూడా ఇప్పుడు కరెక్ట్ కాదు కదండి, కొంచెం ఆకుకూరలు తక్కువ తీసుకోమని చెప్తారు వర్షాకాలంలో. సో అలాంటప్పుడు ఇలా మీరు పూరీలలో ఆకుకూరలు వేస్ట్ చేయండి. మా పాపకి చెప్పాను కదండి సైడ్ ప్రాబ్లం ఉందని చెప్పేసి ఆకుకూరలు ఇలా వారంలో 2 రోజులు ఒకరోజు చపాతీ, ఒకరోజు పూరి అలా చేసి పెట్టండి. లేదా ఎప్పుడైనా రైస్లో కూడా చేసి పెట్టచ్చండి. పాలక్ రైస్, పుదీనా రైస్, క్యారెట్ రైస్, ఏదో ఒకటి. పూరీలో కూడా బీట్రూట్ పూరి, అలాగే క్యారెట్ పూరి కూడా చాలా బాగుంటుందండి. నేను ఎక్కువ దాల్ చేస్తానండి. పల్చగా అంటే కందిపప్పు అలా పల్చగా చేస్తే తింటారండి. మీ ఇంకొక రెసిపీ ఏంటంటే ఇది చుక్కకూర అండి. ఇంతకుముందు నేను చుక్కకూర కర్రీ కూడా చేసి పెట్టాను వీడియో. ఇదేంటంటే చుక్కకూర పప్పుల పొడి వేసి చేసిన పచ్చడి అనుకోవచ్చు, కారం అనుకోవచ్చు, ఏదైనాండి. అది ఒక ముద్ద నెయ్యిలో కనుక వేసి తినిపిస్తే చాలా బాగుంటుందండి. ధనియాలు, శనగపప్పు, మినప్పప్పు,
అలా వేసి చేస్తాం. జీలకర్ర వెల్లుల్లితో చేస్తారండి, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయకపోతే చేయండి. ఒకవేళ మీకు ఆ రెసిపీ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను తప్పకుండా చేసి చూపిస్తానండి. ఇంకోటి, ఎప్పుడైనా కూరగాయలు లేనప్పుడు కూడా ఎలా మనం ఈజీగా మిక్స్డ్ రైసెస్ చేసుకోవచ్చో కూడా నేను చెప్తానండి. ఇదేమో ఈవినింగ్ వాళ్ళు స్కూల్ నుంచి రాగానే ఒకరోజు ఫ్రూట్స్ కదండి, ఇది ఇంకొక రోజు అండి క్యారెట్ టమాటో రైస్ ఇది చేసేసి కొంచెం మీల్ మేకర్ మంచూరియా చేశానండి. ఒకసారి మీరు ఇది ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఒకవేళ మీ దగ్గర ఏమైనా కొత్త రెసిపీస్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను కూడా అది ట్రై చేస్తానండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.